వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ని తెలుసుకొని ఆ ఫ్యామిలీని ఇంట్లోకి పంపించి మనం డోర్ని లాక్ చేయడం అయితే జరిగింది. వాళ్ళకి ఏ మాత్రం కూడా తెలియదు మనం గేమ్ కండక్ట్ చేస్తామనేది. వచ్చేయండి అమ్మా. మీకేమో ప్రాబ్లం నాకు చాలా బాధ అనిపించింది. తమ్ముడు కూడా చాలాసార్లు కాల్ చేసింది. ఏదన్నా ఒక బాక్స్లో అమౌంట్ అనేది ఉంటుంది. 4 బాక్సెస్లో ఏదైనా ఒక బాక్స్ డబ్బాలో డబ్బులు ఉంటాయి. మీకు అదృష్టం ఉంటే అది గెలుపొందవచ్చు. మీకు అదృష్టం ఉంటే మీరు మంచి ఆలోచించి ఒక దాని మీద చేయండి. మరికొంత సమయంలో వాళ్ళకు ఉన్నటువంటి చిరునవ్వుని మనం గెలుచుకోబోతున్నాం. ఎవరు టచ్ చేస్తారు? ఎవరు దాన్ని పిక్ చేస్తారు? నాన్నగారు చేస్తారా? వచ్చేయండి, ఆలోచించండి. ఒక్క దాంట్లోనే ఉంటుంది. కరెక్ట్ ఆలోచించండి. బాక్స్ నెంబర్ 1, బాక్స్ నెంబర్ 2, బాక్స్ నెంబర్ 3, బాక్స్ నెంబర్ 4. కరెక్ట్ ఆలోచించండి. మళ్ళీ డబ్బులు మిస్ అయితే మంచి ఆలోచించి దేని మీద ఫోకస్ చేస్తారో ఫోకస్ చేసి అది దాని మీద పిక్ చేయండి. గెలుచుకున్నారు మీరు. అసలు గ్రేట్ లక్ మీరు. అసలు ఫైనల్ గా వాళ్ళ మొహంలో ఉన్నటువంటి చిరునవ్వుని మనం గెలుచుకున్నాము. చూడండి ఇప్పుడు మీరు ఎన్ని డబ్బులు గెలుచుకున్నారో. ఇప్పుడు ఇవన్నీ మీకే. ఆ డబ్బులు మీరు ఏం చేస్తారు చెప్పండి నాకు. అంటే ఆ డబ్బులు దేనికి ఉపయోగించుకుంటారు నాకు అది చెప్పాలి కదా. ఏదన్నా కూలికో ఆటోకి చేనో గీనో పెట్టుకుంటాం ఆ డబ్బులతో. అస్సలు వృధా చేయొద్దు. ఇంకా చేను పట్టుకొని పెద్దయినా చెప్పినటువంటి మాట ఏంటంటే మేము గెలుచుకున్నటువంటి డబ్బుని వ్యవసాయంలో భాగంగా మేము వాడుకుంటామని చెప్పాడు. అసలు 4 బాక్సులలో ఒకటే బాక్స్ లో పెట్టినా నేను. ఆ ఒక్క బాక్స్ లో అది ఓపెన్ చేశాను. ఇంకున్నాయి ఇందులో. తీసుకెళ్ళండి అమ్మ. ఇట్లా గేమ్ పెట్టినా మీకేమనిపించింది? మంచి అనిపించిందా? చెప్పండి అమ్మా, మీ మాటల్లో చెప్పండి. భూమి లేదు, జాగా లేదు, ఇల్లు సక్కగా లేదు, అంత ఊడుతాను. ఆలోచన బాగుంది. మాకంటూ ఏం భూమి లేదంటే చాలా ఆశ్చర్యపోయింది ఆ తల్లి. ఒక బిడ్డ ఉన్నది కదా, ఒక కొడుకు. అవునవును. మనం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆ తల్లి చాలా సంతోషపడింది. ఆ నమ్మకంతోనే నేను అంతా సర్వే చేసి మీ దగ్గరికి అయితే రావడం జరిగింది. అంటే మీ ఫ్యామిలీ గురించి, అంటే మీరు ఏంటి అంటే పేదవాళ్ళ ఉన్న వాళ్ళ అని తెలుసుకున్నాను నేను. తెలుసుకుంటే చాలా పేదవాళ్ళు చాలా కష్టాలలో ఉన్నారని తెలిసింది. ఇక నేను ఏమనుకున్నా ఏదో ఒకటి చేయాలి. అంటే నేను చిన్న వయసులో ఇట్లా చేస్తున్నా, ఏదో ఒకటి చేయాలి. అంటే నాకు తోచినంత సాయం అన్నా చేయాలి. ఓకేనా? అసలు మీరు చేయాలి. థ్యాంక్ యూ ధన్యవాదాలమ్మా. అవును, సంతోషంగా నా అవుతుంది, ఏం కాదు. ఆరోగ్యం జాగ్రత్త. జాగ్రత్తగా ఉండండి. మీతో కలిసి నేను కొన్ని వాటర్ ఇస్తారా? వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.